సినిమాయ నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటది. మ్యాటర్ క్లియర్‌గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం నితిన్ నటించిన 'తమ్ముడు'. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ వీకెండ్ 3 డేస్ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్. మ్యాటర్‌లోకి వెళ్ళే ముందు ఒక చిన్న అనౌన్స్‌మెంట్. మిస్టర్ బి ఛానల్ అరేట్ ప్రొడక్షన్స్‌తో అసోసియేట్ అయింది. ఇకపైన మిస్టర్ బి, అరేట్ ప్రొడక్షన్స్ కలిసి పనిచేస్తాయి. మన ఛానల్‌లో కంటెంట్‌కి సంబంధించి, విజువల్స్‌కి సంబంధించి క్వాలిటీ పెరుగుద్ది. పెంచమని చాలా మంది సజెస్ట్ చేస్తున్నారు. దానికి సంబంధించి ఇప్పుడొచ్చింది టైం. అలాగే మిస్టర్ బి, అరేట్ ప్రొడక్షన్స్ కలిసి మరికొన్ని ప్రయత్నాలు కూడా చేయబోతున్నాయి. కంటెంట్ క్రియేషన్‌కి సంబంధించి, టాలెంట్‌ని ఎంకరేజ్ చేయడానికి సంబంధించి మేము కొన్ని ఆలోచనలు చేస్తున్నాం, కొన్ని ప్లాన్స్ చేస్తున్నాం, కొన్ని స్ట్రాటజీస్‌ని రచిస్తున్నాం. వాటన్నిటిని సమయం వచ్చినప్పుడు మీ ముందుకు తీసుకొస్తాను. కలిసి ముందుకు వెళ్దాం. మన సబ్స్క్రైబర్స్‌లో చాలా మందికి తెలుసు నేను కొన్ని ఆలోచనలతో, ఒక ఇంటెన్షన్‌తో ముందుకు వెళ్తున్నాను అని. అవన్నీ కూడా ఒక షేప్ తీసుకోబోతున్నాయి. నిజమవబోతున్నాయి అని అనిపిస్తుంది. ఈ అసోసియేషన్ దానికి మొదలు. మీ అందరి బెస్ట్ విషెస్ మిస్టర్ బి ఛానల్‌కి ఇప్పటి వరకు ఉన్నాయి. ఈ అసోసియేషన్‌తో మంచి జరగాలి. అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా మీ బెస్ట్ విషెస్‌ని తెలియజేస్తారని అనుకుంటున్నాను. థాంక్ యూ. ఇంకా మ్యాటర్‌లోకి వచ్చేద్దాం. నితిన్ నటించిన 'తమ్ముడు'. ఆ సినిమా పరిస్థితి ఏమిటి అనేది ఫస్ట్ రోజున అర్థమైపోయింది. రెండో రోజున, మూడో రోజున కలెక్షన్స్ గురించి మాట్లాడుకోవడానికి ఆసక్తికరమైన అంశాలే లేకుండా పోయాయి. అలా తయారైంది పరిస్థితి. ఫస్ట్ రోజున ఎర్లీ షోస్ పడిన దగ్గర నుంచే మూవీ టీమ్ సైలెంట్ అయిపోయింది. అరే! సినిమా మీద ఇంత ఖర్చు పెట్టున్నాం. ఎంతో కొంత వెనక్కి రావాలి. వీలైనంత పబ్లిసిటీ చేసి, కొంత కాకపోతే కొంత అటెన్షన్ గ్రాబ్ చేసి, అందరిని కాకపోయినా కొంతమంది ఆడియన్స్‌నైనా థియేటర్స్‌కి తెచ్చుకోవాలి అన్న ఆలోచన ఉంటది ఏ ప్రొడక్షన్ హౌస్‌కైనా. ఎటు రిలీజ్ చేసాం, టాక్ ఎలా అయినా ఉండని, కొంతమంది ఆడియన్స్‌నైనా ఆకర్షించి థియేటర్స్‌కి రప్పించుకుని, ఎన్నో కొన్ని టికెట్లు తెగేలా చేసుకుని, కొంత కాకపోతే కొంతైనా నష్టాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. కానీ 'దిల్ రాజు' అండ్ టీమ్, టోటల్ 'తమ్ముడు' మూవీ టీమ్ అలాంటి ఆలోచనే చేయలేదు. ఎటువంటి చిన్న ప్రయత్నం కూడా చేయలేదు. సినిమా రిజల్ట్‌కి సంబంధించి ఒక చిన్న పోస్టర్ మాత్రమే బయటకు వదిలి, ఆ తర్వాత కామ్ అయిపోయారు. ఎవ్వరూ మాట్లాడట్లేదు. ఎక్కడ ఒక చిన్న విషయం కూడా మూవీ టీమ్ నుంచి బయటకొచ్చిన పరిస్థితి లేదు. అంతా కూడా రిలీజ్‌కు ముందు చేసిన హడావుడే. రిలీజ్ తర్వాత ఎవరూ మాట్లాడట్లేదు. ఎక్కడా మాట్లాడట్లేదు. కంప్లీట్ పిన్ డ్రాప్ సైలెంట్. గప్ చుప్ సాంబార్ బుడ్డి. అంటే 'దిల్ రాజు' గారికి కోపం వచ్చిందనే చెప్పొచ్చు. ఆయన టీమ్ మీద ఆయనకి కోపం వచ్చింది. ఆయన మనుషుల మీద ఆయనకి కోపం వచ్చింది. పరిస్థితుల మీద కోపం వచ్చింది. దాని రిజల్టే సైలెంట్ అయిపోవటం. కంప్లీట్ కామ్ అయిపోవటం అని చెప్పొచ్చు. అర్థమైపోయింది. ఓకే. సినిమాతో నష్టం అయితే తప్పదు. కొంచెం నష్టం తప్పించుకునేదేముంది? వీలైనంత నష్టం తప్పించుకునేదేముంది? నష్టం నష్టమే వదిలేద్దామని కామ్ అయిపోయినట్టే అనిపిస్తుంది. ఆయన కాకపోతే సినిమాలో నటించిన వాళ్ళు, సినిమాకి పనిచేసిన వాళ్ళు ఏదో రకంగా ఇనిషియేషన్ తీసుకొని మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఎవ్వరు సినిమా రిలీజ్ తర్వాత అస్సల సినిమా గురించి ఎక్కడ మాట్లాడుతున్న పరిస్థితే లేదు. సినిమా పబ్లిసిటీకి సంబంధించి రిస్ట్రిక్షన్స్ పెట్టేశారు. పోస్టర్స్ ఏయాల్సిన అవసరం లేదు. ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంటర్వ్యూలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆపేద్దాం అని కంప్లీట్‌గా రౌండ్ ఆఫ్ చేసేశారు. ఇలా చాలా తక్కువ సందర్భాల్లోనే జరుగుద్ది. అందరూ చేయలేరు. 'దిల్ రాజు' లాంటి డేరింగ్ ప్రొడ్యూసర్స్ మాత్రమే చేయగలరు. ఎందుకంటే ఫ్లాప్‌లు కొత్త కాదు. హిట్‌లు కొత్త కాదు. సో, ఫ్లాప్‌ని మనస్ఫూర్తిగా ఆహ్వానించేద్దాం. యాక్సెప్ట్ చేసేద్దామని డిసైడ్ అయిపోయారు. దానికి తగ్గట్టుగానే ఆయన ఈ విషయానికి సంబంధించి స్ట్రిక్ట్‌గా నిర్ణయం తీసుకున్నారని చెప్పొచ్చు. మూవీ టీమ్‌ని కూడా అదుపులో పెట్టేశారు. ఎవరు మాట్లాడట్లేదు. ఎక్కడా మాట్లాడట్లేదు. మూవీ టీమే మాట్లాడకుండా ఆపేసేప్పటికి మిగతా వాళ్ళకేం పని? పబ్లిక్ కూడా ఈ సినిమా గురించి మాట్లాడుకోవడం మానేసింది. సోషల్ మీడియా కూడా ఈ సినిమా గురించి పట్టించుకోవడం మానేసింది. రెండో రోజు నుంచే. నేనైతే సినిమా చూసినప్పుడు చాలా రకాలైన ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నాను. అంటే సినిమాలో కంటెంట్ గురించి కాదు. సినిమాని చూస్తున్నప్పుడు ఆడియన్స్ నుంచి నాకు కనిపించిన రెస్పాన్స్‌ని బట్టి బోలెడంత ట్రోల్ అవుద్ది. వేణు శ్రీరామ్ అవసరమైన ట్రోలింగ్ స్టఫ్ ఇచ్చారు. వాటిని పట్టుకొని ఓ రేంజ్‌లో ఆడుకుంటారు. గట్టిగా మీమ్స్, ట్రోల్స్ అదరగొట్టేస్తారు అని అనుకోవటం జరిగింది. బట్ అలా కూడా జరగలేదు. పట్టించుకోలేదు. ఏం చేస్తాంలే అని వాళ్ళు కూడా ఆసక్తి చూపించలేదు. కారణం ఏమిటి? మూవీ టీమ్ సైలెంట్ అయిపోయింది. దీని గురించి బజ్ కంప్లీట్‌గా ఆఫ్ చేసేశారు. మూవీ టీమ్ ఎక్కడైనా రియాక్ట్ అయ్యి, మేము అలా చేసాం, ఇలా చేసాం అని గొప్పగా చెప్తే, గొప్పలు చెప్పుకోవడానికి ప్రయత్నిస్తే వచ్చేవి ట్రోల్స్, మీమ్స్. వాటికి కూడా అవకాశం ఇవ్వలేదు. మూవీ టీమ్ సైలెంట్ అయిపోవటం మూలంగా. ఇలా జరగకూడదు అనే వాళ్ళు జాగ్రత్త పడి కామ్ అయిపోయారేమో అని అనుకోవాలి. 'దిల్ రాజు' గారు స్ట్రిక్ట్ రిస్ట్రిక్షన్స్ ఇచ్చుండొచ్చు. ఏం మాట్లాడొద్దు, ఎవరు ఎక్కడ పొరపాటున కూడా మాట్లాడొద్దు అని అల్టిమేటం జారీ చేసి ఉండొచ్చు. అందుకని ఇలా జరిగింది. నిజంగా బయటకొచ్చి ఎవరైనా ఈ సినిమా బాగుంది అని మాట్లాడున్నట్టయితే వేరే రకంగా ఉండేది పరిస్థితి. ఎందుకంటే థియేటర్‌లో నేను చూసాను. కొన్ని సీన్స్‌లో, కొన్ని సిట్యుయేషన్స్‌లో బాధపడాలి. లేకపోతే భయపడాలి. అయ్యో పాపం అనుకోవాలి. కానీ అక్కడ అలాంటి సిట్యుయేషన్స్‌లో నవ్వుతున్నారు ఆడియన్స్. అర్థం చేసుకోవాలి ఎంతలా అక్కడ డైరెక్టర్ విజన్ మిస్‌ఫైర్ అయిందో. డైరెక్టర్ టాలెంట్ మిస్‌ఫైర్ అయిందో. బాధపడాల్సిన చోట, లేకపోతే టెన్షన్ పడాల్సిన చోట నవ్వుతున్నారు అంటే రాంగ్‌గా కమ్యూనికేట్ అవుతుందక్కడ. సరిగ్గా తీయలేదు సినిమాని. సరిగ్గా ఎమోషన్‌ని కన్వే చేయలేదు. ఇలాంటివి ట్రోల్ స్టఫ్. ఇలాంటి మూవ్‌మెంట్స్ ఉన్నాయి సినిమాలో. వాటిని పట్టుకొని ఓ రేంజ్‌లో జాతర జరుగుద్ది అనుకున్నాను. బట్ జరగలా. కంప్లీట్‌గా ఎక్కడో అక్కడ సైలెంట్. కారణం
మూవీ టీమ్స్ హైలైట్ అయిపోవడమే. కొంతమంది ఉంటారు ఒప్పుకోరు, యాక్సెప్ట్ చేయరు. మేము గొప్ప సినిమా తీసామని దాన్ని చెప్పుకోవడానికి వస్తారు, లేకపోతే కన్విన్స్ చేయడానికి వస్తారు, వివరించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు. ఈ మూవీ టీం అలాంటి ప్రయత్నం చేయలేదు. వాళ్ళు ఓటమిని యాక్సెప్ట్ చేసేసి కామ్గా పక్కకు వెళ్ళిపోయారు. ఇంకేముంటది అక్కడ, ట్రోల్స్ చేయాల్సిన వాళ్ళకి పని లేదు, అందుకని వాళ్ళు కామ్ అయిపోయారు, ఆ సినిమా గురించి పట్టించుకోలేదు. దీని ఎఫెక్ట్ కలెక్షన్స్ మీద గట్టిగానే పడింది అని చెప్పాలి. ప్రేక్షకులు కూడా బజ్ లేదు, ఇంట్రెస్ట్ లేదు, సినిమాకి సంబంధించి పాజిటివ్ టాక్ రాలేదు, ఇంకెందుకు పట్టించుకుంటారు, రాలా. ఫస్ట్ రోజున తమ్ముడు 2 తెలుగు రాష్ట్రాల వరకు చూసుకుంటే అరౌండ్ 1 కోటి మాత్రమే షేర్ చూసింది. రెండో రోజున చూసుకుంటే అంతకంటే తగ్గాయి కలెక్షన్స్, 66 లక్షలు మాత్రమే వచ్చాయి. మూడో రోజున చూసుకుంటే అంతకు మించి తగ్గాయి. సండే హాలిడే అయినా కూడా ఈ సినిమాను చూడటానికి ప్రేక్షకులు థియేటర్స్కి రాలా. ఈ సినిమాను చూడటానికి ఆసక్తి కూడా చూపించలే. కుబేరా మూవీకి వెళ్ళారు, కుబేరాకి ఎక్కువ వచ్చాయి ఈ సినిమా కంటే కలెక్షన్స్. సండే రోజున 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా చూసుకుంటే అంత దారుణంగా పక్కన పెట్టేశారు నితిన్ తమ్ముడు మూవీని. బ్యాడ్ లక్, అది కంప్లీట్ గా బ్యాడ్ లక్. ఎందుకంటే సినిమాలో కంటెంట్ బాగాలేదు, ఏ విధంగానూ అడ్జస్ట్ అయ్యి చూసేట్టు కూడా లేదు. ఆ పైన నితిన్ వరుసగా డిసప్పాయింట్ చేసుకుంటా వస్తున్నాడు తెలుగు మూవీ లవర్స్ ని. అది కూడా ఒక పాయింటే, అవసరం లేదు ఇతను సినిమాకి వెళ్ళాల్సిన అవసరం లేదు అన్నట్టుగానే ఈ సినిమా గురించి పట్టించుకోలేదు. మూడో రోజున అరౌండ్ 50 లక్షలు మాత్రమే షేర్ వచ్చింది 2 తెలుగు రాష్ట్రాల వరకు చూసుకుంటే తమ్ముడు మూవీకి. ఇది చాలా దారుణమైన విషయం, చాలా దారుణమైన విషయం. ఆల్మోస్ట్ క్లోజింగ్ కలెక్షన్స్. ఫస్ట్ సండే రోజున నితిన్ లాంటి స్టార్ హీరో సినిమాకి 2 తెలుగు రాష్ట్రాల వరకు 50 లక్షలు మాత్రం షేర్ కనిపించడం అనేది నిజంగా చాలా నిరుత్సాహకరమైన మ్యాటర్. టోటల్ 3 రోజుల కలెక్షన్స్ 2 తెలుగు రాష్ట్రాల వరకు చూసుకుంటే 2.5 కోట్లు మాత్రమే ఉన్నాయి. షేర్ అరౌండ్ 4 కోట్లు మాత్రమే. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఎంత వచ్చింది సినిమాకి? గ్రాస్ 6 కోట్లు కూడా లేదు, షేర్ 3 కోట్లు మాత్రమే ఉంది. సినిమాకి జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ చూసుకుంటే అరౌండ్ 25 కోట్ల వరకు ఉంది. ఫస్ట్ వీకెండ్ లో ఆల్మోస్ట్ 12 కోట్ల వరకు వచ్చేయాలి సినిమాకి షేర్. అప్పుడు కొంతవరకు సేఫ్ సైడ్ ఉంది సినిమా అని చెప్పుకోవడానికి ఉంటుంది. 25 కోట్లు బిజినెస్ జరిగిన సినిమాకి ఫస్ట్ 3 రోజుల్లో ఫస్ట్ వీకెండ్ లో 3 కోట్లు మాత్రమే షేర్ వచ్చిందంటే చాలా దారుణమైన విషయం. ఇంకా 22 కోట్లు రావాలి సినిమా హిట్ అనిపించుకోవాలి అంటే అది జరిగే పని కాదు. మహా అయితే ఇంకొక 1 కోటి 2 కోట్లు వెనక్కి వస్తాయేమో. 20 కోట్లు అయితే నష్టం తప్పని పరిస్థితి. సినిమాకి బాగా ఖర్చు పెట్టారు, ఎక్కువగా ఖర్చు పెట్టారు. ఆ ఖర్చు కనపడింది. విజువల్ ఎఫెక్ట్స్, సెట్స్, అవుట్డోర్ లో షూటింగ్ అంటే మామూలుగా ఉండదు, బీభత్సంగా ఖర్చు అవుద్ది. ఖర్చుకి వెనకాడలేదు దిల్ రాజు గారు ఈ సినిమాని తీయడానికి సంబంధించి. క్వాలిటీ కనిపించింది, విషయం లేదు, కంటెంట్ కరెక్ట్ గా లేదు. అది ప్రాబ్లం ఈ సినిమాకి సంబంధించి. తర్వాత రిలీజ్ కు ముందర కొన్ని విషయాలు జరిగాయి, తప్పించుకోవడానికి లేదు. ఎందుకంటే అవకాశం ఉంది, అవకాశం ఇచ్చారు ఆ ఇంపాక్ట్ ని మేదేసుకోవడానికి. రామ్ చరణ్ ఫ్యాన్స్ తో కయ్యం పెట్టుకున్నారు, రామ్ చరణ్ ఫ్యాన్స్ ని హర్ట్ చేశారు. వాళ్ళ శాపం తగిలిందా? తగిలిందనే చెప్పాలి. ఎందుకంటే సినిమాకి అంత దారుణమైన రిజల్ట్ కనపడుతుంది అంటే శాపం తగిలినట్టే కదా. వాళ్ళ శాపం మూలంగానే ఈ సినిమా ఇలాంటి రిజల్ట్ చూసిందా అంటే పూర్తిగా ఒప్పుకోలేం. ఎందుకంటే వాళ్ళు శాపం పెట్టడానికి ముందే ఈ సినిమా రెడీ అయిపోయింది, ఈ సినిమాని తీసేశారు, ఈ సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయిపోయింది. అలాంటప్పుడు వాళ్ళ శాపం డైరెక్ట్ గా తగిలింది అని చెప్పడానికి లేదు. కాకపోతే సమయం సందర్భం కలిసి వచ్చాయి కాబట్టి వాళ్ళు హర్ట్ అయ్యారు, అది వీళ్ళకి ఇలా తగిలింది అని కొంతమంది చెప్పుకోవచ్చు. ఎప్పుడూ కూడా ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మనం మాట్లాడుకుంటానే ఉంటాం, రెగ్యులర్ గా మాట్లాడుకుంటానే ఉంటాం. ఒక సినిమా పరాజయాన్ని ఏ ఫ్యాక్టర్స్ డిసైడ్ చేయవు, ఒక్క ఫ్యాక్టర్ తప్పించి. అదేమిటి అంటే కంటెంట్ కరెక్ట్ గా ఉండటం, కథ బాగుంది, సినిమాలో అవసరమైన ఎంటర్టైన్మెంట్ ఉంది, అది ఇంట్రెస్టింగ్ గా ఉంది, మెస్మరైజింగ్ ఎక్స్పీరియన్సెస్ ఉంది. ఎవరు ఆపలేరు ఆ సినిమాని. ఎంత నెగిటివిటీ రాని ప్రేక్షకులు చూడకుండా ఉండరు. ఎందుకంటే సినిమా అనేది ఒక పవర్ఫుల్ మీడియం. ఎవరో కొంతమంది ఆపేస్తున్నారు అని ఆ సినిమాని చూడకుండా ఆగరు. బెస్ట్ కంటెంట్ ని ఎప్పుడు ఎవ్వరు ఏ పరిస్థితుల్లో ఓడించలేవు. ఒక యావరేజ్ కంటెంట్ ఉన్న సినిమాని కొన్ని రకాల ఫ్యాక్టర్స్ సేవ్ చేయొచ్చు, బ్లాక్ బాస్టర్ చేయొచ్చు, అంతేగాని ఒక బెస్ట్ కంటెంట్ ఉన్న సినిమాని ఏ ఫ్యాక్టర్ కూడా ఓడించలేదు. అది మనం అర్థం చేసుకోవాలి. తమ్ముడు మూవీలో బెస్ట్ కంటెంట్ ఉన్నట్టయితే, ఎక్సలెంట్ ఎంటర్టైన్మెంట్ ఉన్నట్టయితే ఈ ఫ్యాక్టర్స్ ఏవి కూడా పనిచేసేవి కాదు, ఎవరి శాపాలు తగిలేవి కాదు. సినిమా ఖచ్చితంగా పెద్ద హిట్ అయి ఉండేది. ఆడియన్స్ సినిమాని చూస్తారు, సినిమాని రిసీవ్ చేసుకుంటారు, ఎంటర్టైన్మెంట్ కి పట్టం కడతారు, ఫ్యాక్టర్స్ కాదు. అవన్నీ కూడా కొన్నిసార్లు కోఇన్సిడెన్స్ అవుతాయి అంతే. కోఇన్సిడెన్స్ గా బ్యాడ్ కంటెంట్ ఉన్న సినిమాలకి ఇలాంటి ఫ్యాక్టర్స్ శాపాలు యాడ్ అయ్యి అవి పవర్ఫుల్ ఏమో అని అనుకుంటాం, కాదు. ఖచ్చితంగా చెప్తున్నాను, అది కోఇన్సిడెన్స్ మాత్రమే. వాస్తవం ఏమిటి అంటే కంటెంట్ ఈస్ కింగ్, కంటెంట్ ఈస్ పవర్ఫుల్. బెస్ట్ కంటెంట్ తో వస్తే దాన్ని ఎవరు ఆపలేరు. ఈ సినిమాలో అది లేదు కాబట్టి శాపాలు తగిలే, అన్ని ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేశాయి, సినిమాని ముంచేశాయి. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది, ఇది మనం తెలుసుకోవాల్సింది. ఇది ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.